Hi, I am Pushpalata, working as a lecturer in Computer Science, Government Degree College, Autonomous, Anantapur. వెబ్ టెక్నాలజీలో హెచ్టిఎంఎల్ టాపిక్లో ఫామ్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. జనరల్గా ఫామ్స్ అంటానే అప్లికేషన్ ఫామ్ అందరికీ తెలుసు. ఆ అప్లికేషన్ ఫామ్లో మీరు ఫిలప్ చేయాలి అన్నప్పుడు యు నో సమ్ ఐడియా, ఎంటర్ యువర్ నంబర్, ఎంటర్ యువర్ ఫోన్ నంబర్, ఎంటర్ యువర్ రైట్ యువర్ నేమ్, father name, like that. You want to design your browser page in that format as a form. ఓకే, ఒక అప్లికేషన్ ఫామ్లో ఏమేమి ఉంటాయి అంటే నీ పేరు, మీ నాన్న పేరు, మీ తండ్రి, మీ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. సో అందులో నువ్వు ఒక సైడ్ లేబుల్స్, ఇంకొక సైడ్ టెక్స్ట్ బాక్స్, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ ఫార్మాట్లో నువ్వు బ్రౌజర్ పేజ్ని డిజైన్ చేయాలి. సో ఫామ్ ఈజ్ అన్ ఏరియా దట్ కంటైన్స్ ఎ ఫామ్ కంట్రోల్స్ ఆర్ ఎలిమెంట్స్ అంటున్నాను. సో ఇక్కడ ఫామ్లో నీవు ఏంటి, ఒక కంట్రోల్స్ ఆర్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి ఆ ప్లేస్లో అని చెప్తున్నాను, ఒక ఫామ్లో. సో ప్రతి ఒక్క దాంట్లో పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకోవడానికి ఒక ఫీల్డ్ అనేది ఉంటుంది అని చెప్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వాల్యూ అనేది కూడా ఒకటి ఎంటర్ చేస్తాము. ఎక్కడ ఎంటర్ యువర్ నేమ్ అంటేనే ఆ ఫీల్డ్ టెక్స్ట్ వాల్యూను అక్కడ ఎంటర్ చేస్తాను అనమాట. లైక్ దట్ ఫీల్డ్ వాల్యూ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఏ ఫీల్డ్ వాల్యూ అంటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యూజర్ ఎంటర్ చేసిన సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్లో ఆ ఎలిమెంట్స్లో నువ్వు ఎంటర్ చేస్తున్నావు అనమాట. ఏదైతే యూజర్ సెలెక్ట్ చేస్తున్నారో ఫామ్లో అక్కడే ఎంటర్ చేస్తున్నారు. ఆ ఫామ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే అక్కడ నాకు వెళ్ళి ఆ బటన్ క్లిక్ చేయడం కానీ, ఓకే ఏంటి వెళ్ళి నేను అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ బటన్ని క్లిక్ చేస్తేనే నాకు అప్లికేషన్ ఫామ్లో వస్తాయండి. ఏమేమి ఆప్షన్స్, చెక్ బటన్స్, చెక్ బాక్సెస్ అనేవి ఉంటాయి, టెక్స్ట్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి, రేడియో బటన్స్, డ్రాప్ డౌన్ మెనూస్ అన్నీ ఉంటాయి. లైక్ దట్ కాంపోనెంట్స్ అంటాం దీన్ని, ఆర్ ఎలిమెంట్స్ అన్న అంటున్నాం, ఫామ్ కంట్రోల్స్ అని కూడా అంటున్నాం ఇవన్నీ. సో తర్వాత ఫామ్ యూజువల్లీ కంటైన్స్ ద బటన్, సబ్మిట్ బటన్. ఎందుకు అంటే ఆ ఫామ్లో ఉండే ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయడానికి. ఓకే, ఎక్కడికి సెండ్ చేస్తుంది అంటే సర్వర్లోకి ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకోండి. సో ఫామ్ యూజువల్లీ కంటైన్స్ ఏ సబ్మిట్ బటన్ అని అంటున్నాను అనమాట. సో మనం చేసిన ఇన్ఫర్మేషన్ అంతా సర్వర్లో సెండ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ కంట్రోల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్పుట్ బాక్స్ అనేది ఫస్ట్ ఎలిమెంట్. అది టెక్స్ట్ కానీ నంబర్స్ కానీ, అంటే ఎంటర్ ఏ నేమ్, ఎంటర్ ద డేట్ ఆఫ్ బర్త్ అనేసి ఒక బాక్స్లో, ఇన్పుట్ బాక్స్లో నువ్వు అక్కడ ఎంటర్ చేయడానికి యు ఆర్ యూజింగ్ ద ఇన్పుట్ బాక్స్. ఆప్షనల్ బటన్స్నే రేడియో బటన్స్ అని కూడా అంటాము. మనము ఏదో ఒక ఆప్షన్ని మాత్రమే అక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. ఇది ప్రీ డిఫైన్డ్ లిస్ట్ అనమాట. ఆ లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ఆర్ ఫీమేల్ అనే ఆప్షన్, అందులో ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి, రెండు సెలెక్ట్ చేయడానికి కుదరదు. అట్లా ఏదో ఒక ఆప్షన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి రౌండ్గా రేడియో బటన్స్ హైలైట్, ఏది సెలెక్ట్ చేస్తే అది హైలైటెడ్ బటన్తో కనిపిస్తుంది. సెలెక్షన్ బటన్ అనేది ఉంటుంది. ఆ సెలెక్షన్ లిస్ట్ అనేది నువ్వు క్రియేట్ చేస్తున్నావు. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కే యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ అనేసి లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ అన్నీ ఉంటాయి. అందులో ఏదో ఒక వెళ్ళి నువ్వు అక్కడ సెలెక్ట్ ద ఐటమ్స్ అన్నప్పుడు క్లిక్ చేస్తేనే లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆ డ్రాప్ డౌన్ బాక్స్ లాగా ఒకటి డిస్ప్లే అవుతుంది. ఆ బాక్స్లో ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటావు. సో లైక్ దట్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఒక ఎలిమెంట్. నెక్స్ట్ చెక్ బాక్సెస్ అనేది ఇంకొకటి. ఈ చెక్ బాక్సెస్ ఏంటి అంటే టిక్ కొట్టుకొని కనిపిస్తుంది, నువ్వు సెలెక్ట్ చేసిన ఐటమ్ని టిక్ మార్క్ ఉంటుంది. ఇంకొకటి ఇంటూ సెలెక్ట్ చేయనివన్నీ ఖాళీగా అన్నా ఉంటాయి, లేకుంటే ఇంటూ మార్క్తో అన్నా కనిపిస్తూ ఉంటుంది. సో ద సెలెక్టెడ్ ఆప్షన్ యూస్ టు స్పెసిఫై ఎస్ అనేసి అర్థం అనమాట. ఇంకొకటి ఖాళీగా వైట్ బాక్స్లో ఉంటుంది, అది టెక్స్ట్ ఏరియా. ఏదైనా టెక్స్ట్ని నువ్వు లైన్స్గా రాసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఫీడ్బ్యాక్ ఆర్ వై యూ వాంట్ ఎక్స్ప్లెయిన్స్ సమ్ బ్రీఫ్ నోట్ అబౌట్ దిస్ అనేసి ఒక టెక్స్ట్ బాక్స్ లాగా మనకి వైట్లో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నువ్వు టెక్స్ట్ 2-3 లైన్స్ని డిస్క్రైబ్ చేయాలి. అలా ఆ టెక్స్ట్ ఏరియా బాక్స్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. ఇవి నువ్వు యూస్ చేసే HTML ఒక కాంపోనెంట్స్ అనమాట, బేసిక్ కాంపోనెంట్స్ ఇవన్నీ. నువ్వు HTML ఫామ్లో
ఫామ్ని కన్స్ట్రక్ట్ చేయాలి బ్రౌజర్ పేజ్ పైన అంటే ఏమేమి ఉండాలి అంటే కంపల్సరీ బాడీ హెచ్టిఎంఎల్ ప్రోగ్రాంలో బాడీ ట్యాగ్లో ఫామ్ అనే ట్యాగ్ని కంపల్సరీ రాయాలి. సో యూ హ్యావ్ టు బిగిన్ ద ఫామ్ ఎలిమెంట్ ఆర్ ఫామ్ ట్యాగ్ అంటున్నా. నెక్స్ట్ ఇన్పుట్ అనేది ఎందుకు అంటే ఇన్పుట్ ట్యాగ్ అనేది ఇంకొకటి యూస్ చేస్తాం. ఇది ఎందుకు అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అండ్ డిఫరెంట్ వేస్లో నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ని అక్కడ యాక్సెప్ట్ చేయడానికి. తర్వాత ఇంకొక ఇన్పుట్ బాక్స్ ఒకటే అంటే నో ఎనీ ఇన్పుట్ బాక్స్ ఎంటర్ యువర్ ఫాదర్ నేమ్, ఎంటర్ యువర్ నేమ్, లైక్ దట్ ఎన్ని చాలా యూస్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ యువర్ డిజైన్ యువర్ అప్లికేషన్. అక్కడ ఆ ఇన్పుట్ ఎన్ని కావాలి, ఒక దాంట్లో నేమ్ ఇస్తూ, ఒక దాంట్లో డేట్ ఆఫ్ బర్త్, ఒక దాంట్లో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లైక్ దట్ యూ వాంట్ టు సెలెక్ట్ ద టెక్స్ట్ యాజ్ ఎ నెంబర్ యాజ్ ఎ క్యారెక్టర్ ఫార్మాట్లో నువ్వు ఇన్పుట్ని ఇస్తావన్నమాట. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద ఫామ్ ట్యాగ్ అంటున్నాను. ఇది ఎందుకు అంటే ఫామ్ అక్కడితో డిజైనింగ్ ఎండ్ అవుతుందన్నమాట. లైక్ దట్ ఈ ఆప్షన్స్ అన్నీ యూస్ చేసుకొని నువ్వు ఫామ్ని డిజైన్ చేసుకుంటావు. ఇలా అప్లికేషన్ ఫామ్ని నువ్వు కన్స్ట్రక్ట్ చేయాలి ఆర్ డిజైన్ చేయాలి అన్నప్పుడు ఈ ట్యాగ్స్ కంపల్సరీ యూస్ చేస్తావు. ఫామ్ ట్యాగ్, ఇన్పుట్ ట్యాగ్, ఎండ్ ఆఫ్ ద ఫామ్ ట్యాగ్ అనేసి డిజైన్ చేసుకుంటావు. నెక్స్ట్ వన్ వచ్చేసి నువ్వు ఫామ్స్ ఆర్ యూజ్డ్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అంటున్నావు. అంతే కదా, ప్రతి ఒక్కరు అప్లికేషన్ ఎందుకు అప్లై చేస్తారు అంటే ఈ కాలేజ్లో సీట్ కావాలి అనేసి. సో అప్లికేషన్ ఫామ్ వేసిన వాళ్ళకే ఫస్ట్ యూజ్ చేస్తాం. అందులో ఉండే ఇన్ఫర్మేషన్ ఎంటర్ మార్క్స్ ఎన్ని, వెదర్ హీ వాస్ క్వాలిఫైడ్ అనేసి అంత డేటా ఉంటుంది కదా. లైక్ దట్ ఫామ్స్ ఆర్ యూజ్డ్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి అంటే సెండ్ బ్యాక్ టు ద సర్వర్. అది మళ్ళీ సర్వర్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుందో దాన్ని మళ్ళీ నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎనలైజ్డ్ యూజింగ్ ద ప్రోగ్రామ్ ఆన్ ద సర్వర్ అని అంటున్నాను. లైక్ దట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకొని ఉపయోగించుకోవడానికి యూస్ చేస్తాము. తర్వాత యూజర్ యాక్సెస్ చేసుకున్న ప్రోగ్రామ్ని యూజర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకుంటాడు, లేదు అంటే మాడిఫై చేసుకోవడానికన్నా యూస్ చేసుకోవచ్చు అనమాట. అలా వెబ్ బికమ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్ వేర్ ద కంపెనీస్ అండ్ యూజర్స్ కుడ్ ఇంటరాక్ట్. ఆ ఇన్ఫర్మేషన్ని చూసి డైరెక్ట్గా ఆ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. రన్ టైంలో కానీ ఆ ఫామ్ని మనము యాక్సెస్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నారు అని అనేసి చెప్తున్నాను. నెక్స్ట్ స్లైడ్లో వచ్చేసి నెక్స్ట్ సర్వర్ బేస్డ్ ప్రోగ్రామ్ అంటున్నాము. మోస్ట్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఏబుల్ టు సేవ్డ్ ఇన్ ద సర్వర్ అని చెప్తున్నాను. సో ఫామ్స్ ఆర్ సర్వర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అంటున్నాము. అండ్ ఆల్సో యూజర్ ఇంట్రాక్షన్ కూడా యూజర్ బేస్డ్ అని కూడా చెప్పచ్చు. ఆన్లైన్ డేటాబేస్లో కంటైనింగ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంటుంది. ఆన్లైన్లో ఆ డేటాబేస్లో అంతా కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. తర్వాత ఆన్లైన్లో డిజైన్ చేసిన ఆర్డరింగ్ కానీ పర్చేసింగ్ ఐటమ్స్ కానీ మనము ఆ డేటా అంతా ఒక డిజైన్స్ కానీ అన్నీ సెట్ చేసుకుంటాము. నెక్స్ట్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అది ఆ డిజైన్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో చేంజెస్ కూడా ఉంటాయి కదా. సో లైక్ ద డైనమిక్ వెబ్సైట్స్ విత్ కంటెంట్ అనేది అక్కడ మాడిఫైడ్ ఆర్ అప్డేటెడ్ విల్ బీ దేర్. తర్వాత మెసేజ్ బోర్డ్స్ కానీ హోస్టింగ్ ఆన్లైన్ డిస్కషన్ ఫోరమ్స్ కానీ ఈ బ్రౌజర్ పేజ్ బేస్ చేసుకొని ఈ ఫామ్స్ని యూస్ చేసుకొని యు ఆర్ ఏబుల్ టు గెట్ యాక్సెస్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఒక ఇన్పుట్ టెక్స్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆన్సర్. నువ్వు ఏదైనా ఒకటి డిజైన్ చేయాలి అన్నప్పుడు కంపల్సరీ ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ అనేసి డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లేలో నేనేం చేస్తున్నాను అంటే అది కంపల్సరీ నేను యూజ్ చేసుకొని ఆ లైన్ ఒక ఫీల్డ్ని క్రియేట్ చేయాలి. డిఫాల్ట్ విడ్త్ 20 క్యారెక్టర్స్ ఉండాలి. తర్వాత ఆ క్రియేట్ చేసిన ఫీల్డ్ సైజ్ వాల్యూ వచ్చేసి ఇంత ఉండాలి. సో 20 సైజ్ ఉండాలి. సో లైక్ దట్ అందులో నేను నంబర్స్ని ఎంటర్ చేస్తున్నానా లేకుంటే క్యారెక్టర్స్ని ఎంటర్ చేస్తున్నానా, దాని మ్యాక్సిమం లెంత్ ఎంత అనేసి నేను ఆ టెక్స్ట్ ఫీల్డ్ ఒక ఏరియాని ఆ పేజ్లో డిజైన్ చేసుకోవడానికి స్ట్రింగ్స్ అయితే ఇన్ని 20 క్యారెక్టర్సే ఉండాలి, నెంబర్స్ అయితే 9 డిజిట్స్ ఉండాలి. అలా నేను వాల్యూ ఒక ఆప్షన్ని సెట్ చేసుకుంటాను. కింద ఎగ్జాంపుల్ చూడండి. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్.
సో అక్కడ టెక్స్ట్ అనేది ఇన్పుట్ టైప్లో తీసుకుంటున్నాను, నంబర్ కాదు. నంబర్ అయితే నువ్వు న్యూమరిక్ ఇస్తావు. నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఫీల్డ్ అని అక్కడ లేబుల్ నేమ్ అనేది టెక్స్ట్ అనేది పేరు రావాలి. సైజ్ వచ్చేసి నేను 20 అని రిప్రజెంట్ చేయాలి. సో లైక్ దట్ వాల్యూ విత్ ఇన్ ద ఇనిషియల్ వాల్యూ స్టార్టింగ్ 1 నుంచి తీసుకోవాలి. సో ఇనిషియల్ వాల్యూ మీన్స్ స్టార్టింగ్ వాల్యూ ఏది ఎంటర్ చేయాలనేసి. లైక్ దట్ యు ఆర్ ఏబుల్ టు రైట్ యువర్ ఇన్పుట్ టైప్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్పుట్ టైపింగ్ ఒక ఎగ్జాంపుల్స్. టెక్స్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్లోనే నేను ఇక్కడ టెక్స్ట్ నేమ్ టెక్స్ట్ సైజ్ 30 అని ఇస్తున్నాను. సో మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 30 లెంత్ వరకు వచ్చేటట్టుగా ఒక ఎగ్జాంపుల్ని ఇస్తున్నాను. సెకండ్ ఎగ్జాంపుల్లో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అనేసి ఇచ్చేసి నేమ్ ఇంకొక టెక్స్ట్ ఫీల్డ్ని క్రియేట్ చేసుకొని సైజ్ అంతే ఇచ్చి మ్యాక్సిమం, సో అది మ్యాక్సిమం లెంత్ ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇస్తున్నాను. సో అక్కడ నేను సైజు 20 దాకే మ్యాక్సిమం లెంత్ పెట్టినాను కాబట్టి మోర్ దాన్ దట్ అది యాక్సెప్ట్ చేయకోకుండా యాక్సెప్ట్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. లైక్ దట్ ఈ టెక్స్ట్ ఫీల్డ్ నేమ్స్ని నేను ఇంకొక టెక్స్ట్ని క్రియేట్ చేయాలి అన్నప్పుడు అలా క్యారెక్టర్స్ని నాకు ఇంతే సైజ్ కావాలి, డిఫాల్ట్ వాల్యూ ఇదే ఉండాలి, స్టార్టింగ్ 2 క్యారెక్టర్స్తో స్టార్ట్ అవ్వాలి, అలా సెట్ చేసుకోవడానికి ఈ ఇన్పుట్ టైప్ అనేది నేను ఇక్కడ ఫామ్లో డిజైన్ చేసుకోవడానికి యూస్ చేస్తానన్నమాట. సో ఇక్కడ టెక్స్ట్ 3లో 40 సైజ్ ఇచ్చి వాల్యూ. సో లైక్ దట్ యూ వాంట్ టు డిజైన్ యువర్ టెక్స్ట్ ఏరియా విత్ ఎ లేబుల్ నేమ్ రావడానికే నువ్వు ఇన్పుట్ టైప్ అనేది అలా రిప్రజెంట్ చేస్తున్నావు. నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్స్ట్ ఇన్పుట్ ఎలిమెంట్స్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన టైప్ కానీ అక్కడ క్యారెక్టర్స్ని ఇస్తున్నావా ఏమి ఇస్తున్నామో అనేసి అక్కడ నీకు టెక్స్ట్ బాక్స్లో కనిపిస్తుంది జనరల్ దాంట్లో. అదే పాస్వర్డ్ అయితే అది ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ చేయాలి. సో అక్కడ ట్రాన్సాక్షన్ అనేది అన్స్క్రైబుల్ అయి ఉండాలి అనమాట. లేదు డేటా అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత సర్వర్కి సెండ్ చేసి ఎండ్ చేస్తుంది అనమాట. ఎప్పుడు వెన్ యూ వాంట్ టు సెట్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని ఇచ్చినప్పుడు ఆ పాస్వర్డ్ ఒక నేమ్ ఆ క్యారెక్టర్స్ ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ అవుతూ ఉండాలన్నమాట. లైక్ దట్ యూ వాంట్ టు సెట్ టు దట్ వన్. అలా నువ్వు క్యారెక్టర్స్ని ఆ లెటర్స్ని టైప్ చేసిన విధంలో ఆ ట్రాన్సాక్షన్స్లో ప్రాసెస్ అవుతుందన్నమాట. లైక్ దట్ ఆ బటన్ టైప్ని నువ్వు రిప్రజెంట్ చేసుకోవాలి. ఆ ఇన్పుట్ టైపు పాస్వర్డ్ అనేది ఇస్తూ అక్కడ పాస్వర్డ్ లెంత్ సైజ్ని రిప్రజెంట్ చేస్తున్నావు అనమాట. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ వన్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఏరియా. నువ్వు టెక్స్ట్ ఏరియాని రిప్రజెంట్ చేస్తున్నావు. ఈ టెక్స్ట్ ఫీల్డ్లో నువ్వు ఒక దానికన్నా ఎక్కువ లైన్ని రావాలంటే నెక్స్ట్ లైన్ రావాలి కర్సర్. అదే అలా రావాలి అంటే స్క్రాల్ అయ్యి నెక్స్ట్ వ్యూవర్ ఎంటర్ చేసిన టెక్స్ట్ అంతా రావాలి. అలా ట్యాగ్ ఆప్షన్స్ని డిఫైన్ చేస్తూ దాని యొక్క ఫీల్డ్ సైజ్ని నెంబర్ ఆఫ్ రోస్ని క్యారెక్టర్స్ ఇన్ ద కాలమ్స్ వేలో ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ స్క్రాల్ అవ్వాలి. సో వ్రాప్ అంటాం. వ్రాప్ ఈజ్ ఈక్వల్ టు వర్చువల్ అని రాస్తున్నాను. అట్లా టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటికల్గా అది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతూ ఉండడానికి వ్రాప్ అనేది యూస్ చేస్తుంది. అలా రైట్ హ్యాండ్ సైడ్కి ఫీల్డ్ అనేది మూవ్ అవుతూ వెళ్ళిపోవాలి. అలా డిఫాల్ట్ టెక్స్ట్ అపియరెన్స్ కోసమే యూస్ చేస్తాను అనమాట. అలా టెక్స్ట్ ఏరియా ఒక ఫీల్డ్ నేము, దాని కంటెంట్స్, క్యారెక్టర్ సైజ్ 45 అనేసి వైడ్ 6 లైన్స్ హైట్తో నేను ప్రోగ్రామింగ్ టెక్స్ట్ అనేది రాసుకుంటాను. ఈ సింటాక్స్ టెక్స్ట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు కామెంట్స్, రోస్ ఈజ్ ఈక్వల్ టు 6, కాలమ్స్ 45, ర్యాప్ ఈజ్ ఈక్వల్ టు వర్చువల్. ఇలా నేను రాసుకొని అక్కడ నేను ఫామ్ ఒక డిజైనింగ్లో టెక్స్ట్ ఏరియాని డిజైన్ చేస్తానన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కంట్రోల్ బటన్స్ అనేవి యూస్ చేస్తున్నాను. ఈ ఫామ్లో కంట్రోల్ బటన్స్ ఎందుకు యూస్ చేస్తామంటే ఏదన్నా ఒక బటన్ని క్లిక్ చేస్తానే ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ అవ్వాలి. సో ఆ అప్లికేషన్ అంతా ఫిలప్ అయిపోతేనే సబ్మిట్ అయిపోతుంది. సో టు యాడ్ దట్ వన్ అది ఫామ్లో ఇన్క్లూడ్ చేసుకొని ఆ బటన్ రీసెట్టింగ్ తర్వాత ఆల్ ఎంట్రీస్ వాంట్స్ టు స్టార్ట్ ఓవర్ దట్ వన్. అలా ఫామ్లో ఇన్క్లూడ్ చేసిన
అట్లీస్ట్ వన్ కంట్రోల్ బటన్ అన్న ఉంటుంది. ఎందుకు? ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసుకున్నాము, సబ్మిట్ చేసింది అంటే ఆల్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ అంతా కంప్లీట్గా అయిపోయి నెక్స్ట్ కొత్త పేజ్ని సెట్ చేసుకోవడానికి. తర్వాత ఒక పర్సన్ ఆ సబ్మిట్ బటన్ని ప్రెస్ చేస్తానే ఆ ఇన్ఫర్మేషన్ కన్ఫామ్గా ఆ రిజల్ట్కి మ్యాచ్ అవుతూనే నీ ఈమెయిల్ అడ్రస్కి మొత్తం ఆ మెసేజ్ అంతా ఇన్బాక్స్లో సబ్జెక్ట్ ఫామ్ ఇన్బాక్స్లో అంతా అది సబ్మిట్ అయిపోయి ఫామ్ రిజల్ట్ అనేది రావాలి. అలా నువ్వు డిజైన్ చేసి ఆ బటన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తానే ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా రావడానికి సబ్మిట్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్, అక్కడ నేమ్ కూడా సబ్మిట్ అనే వస్తుంది. తర్వాత వాల్యూ సబ్మిట్. సో ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు అక్కడ బటన్ని నువ్వు సబ్మిట్ అనేది అది ప్రింట్ ఇన్ఫర్మేషన్ సర్వర్కి సెండ్ చేసుకోవడానికి సబ్మిట్ బటన్ అనేది యూస్ చేస్తాం. రీసెట్ బటన్ అనేది ఏంటి అంటే ఇంకొక అదర్ ఆప్షన్. ఇది బటన్ అక్కడ ఫామ్లో ఉండే ఇన్ఫర్మేషన్ మళ్ళా ఫస్ట్ నుంచి రావాలి అన్నప్పుడు రీసెట్ అనేది యూస్ చేస్తాం. రీస్టోర్ ఆల్ ద ఎలిమెంట్స్ అనేసి ఇనిషియల్ స్టార్టింగ్ నుంచి రావడానికి రీసెట్ ఆప్షన్ అనే బటన్ని యూస్ చేస్తాం అన్నమాట. లైక్ దట్ యూ వాంట్ పుష్ మీ అనేది వచ్చేసి ఈ బటన్ ఎందుకు యూస్ చేస్తామంటే నెక్స్ట్ ఫర్దర్ ఆప్షన్కి రావాలి, నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళాలి అన్నప్పుడు లైక్ దట్ యూస్ టు సెట్. బట్ అన్ని చోట్ల ఏముండదు, సబ్మిట్ అండ్ రీసెట్ ఆప్షన్స్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అనేది రాదు, ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అనేది ఇస్తున్నాం. ఇన్పుట్ టైప్ మనం బటన్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసుకోవడానికి యూస్ చేస్తాము అంటున్నాను. సో ఇక్కడ ఇది బటన్ ఫార్మాట్లో డిజైన్ అవ్వడానికి నీకు యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈ బటన్ టైప్ అనేది ఏంటి ఇక్కడ అంటే sets the control that linked so that only one radio button among each other set to selected at a time. ఏదో ఒక బటన్ని మాత్రమే సెట్ చేస్తున్నాం రేడియో బటన్స్ యూస్ చేసినప్పుడు. రేడియో బటన్ అంటే రౌండ్గా వచ్చేసి సెట్ ఆఫ్ ఐటమ్స్లో 3-4 ఐటమ్స్లో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ అండ్ ఫీమేల్లో మెయిల్ని సెలెక్ట్, ఆర్ ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేస్తాం. అలా సెలెక్ట్ చేసిన వాటిని మాత్రమే లింక్ క్రియేట్ చేస్తుంది. దాన్ని రేడియో బటన్ అని కూడా అంటాము, ఆర్ సెలెక్షన్ బటన్ అని కూడా అంటాం అన్నమాట. ఇఫ్ యూ అక్కడ అది సెలెక్ట్ చేసుకున్న రేడియో బటన్ని ఇంకొక చోటికి ఆటోమేటిక్గా అది డీయాక్టివేట్ చేస్తుంది అనమాట. సో ఒకటి సెలెక్ట్ అయితేనే మిగతావన్నీ డీసెలెక్ట్ అయిపోతాయి అనమాట. అలా రేడియో బటన్స్ని మనము ప్రొవైడ్ చేసి ఒక సేమ్ 2-3 మల్టిపుల్ ఐటమ్స్ లేకుండా సింగిల్ ఐటమ్ని మాత్రమే సెలెక్ట్ చేసేటట్టుగా డిజైన్ చేస్తాను అనమాట. ఆ వాల్యూ సెండ్ చేసిన తర్వాత బ్రౌజర్ ఫామ్లో వాల్యూ అంతా రేడియో బటన్స్ ఏ ఐటమ్ అయితే మనం లాస్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఆప్షన్ని వర్క్ చేస్తున్నామో దట్ యూస్ టు బి కన్సిడర్ యాజ్ ఏ ఫైనల్ వన్ ఆర్ సెలెక్టెడ్ ఓన్లీ వన్ అనమాట. అలా నువ్వు యూస్ చేస్తావు. నెక్స్ట్ వన్ వచ్చేసి చెక్డ్ ఆప్షన్ అనేది ఉంది. ఏంటి? ఏదైతే నువ్వు యాక్టివేట్ అయ్యింది బ్రైట్గా ఉంది అంటే దాన్ని చెక్డ్ వన్ అంటున్నాం. లేదు మిగతాదంతా డీసెలెక్టెడ్ ఆర్ అన్చెక్డ్ వన్ అని కూడా అంటున్నాం. అలా రేడియో బటన్స్ని నువ్వు ఏ టెక్స్ట్ని ఎంటర్ చేసేది ఉండదు, జస్ట్ ఓన్లీ సెలెక్షన్ ప్రాసెస్ మాత్రమే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను చూడండి రేడియో బటన్స్ అనేవి ఇక్కడ. సో రేడియో బటన్స్ అనేవి ఇలా నువ్వు రాయాలి కంపల్సరీ. ట్యాగ్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అనేసి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రేడియో బటన్స్, వాల్యూ అనేసి మై వాల్యూ 1 అని ఇచ్చాను, మెయిల్ అని ఫస్ట్ దానికి. సో ఫస్ట్ రేడియో బటన్కి మెయిల్ అని రావాలి. నెక్స్ట్ ఇంకోటి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో, నేమ్ కూడా రేడియో బటనే, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మై వాల్యూ 2. సో చెక్డ్ ఫీమేల్ లైక్ దట్. అలా యువర్ రిటర్న్. సో నేను చెక్డ్ అని ఆల్రెడీ రాసేసిన అంటే ఫీమేల్కి మాత్రమే అది యాక్టివేట్ అయ్యేటట్టుగా నేను చెక్డ్ అని ఇచ్చేసాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి అన్చెక్డ్లో ఉంటుంది కాబట్టి నో నీడ్ టు రైట్. ఇక్కడ చెక్డ్ అండ్ అన్చెక్డ్ ఆప్షన్స్. అదే యూజరే సెలెక్ట్ చేయాలి అంటే చెక్డ్ కామా అన్చెక్డ్
మనము అక్కడ ఆప్షన్ ఇచ్చేస్తానే ఏది ఎంటర్ చేస్తే అది మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. లైక్ దట్ యూ యూస్ టు బి డిజైన్ ఫర్ యువర్ ఆప్షనల్ బటన్స్ ఆర్ రేడియో బటన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చెక్ బాక్సెస్. ఈ చెక్ బాక్స్ అనేది ఏంటి, టిక్ మనము స్క్వేర్ లాగా ఒక బాక్సెస్ 3-4 ఐటమ్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకున్న వాటి మాత్రమే టిక్ మార్క్తో కనిపిస్తుంది. అలా సిమిలర్ టు ఈ రేడియో బటన్స్ లాగే ఆప్షన్ అలానే ఉంటుంది, కానీ డిజైనింగ్లో అలా డిఫరెంట్గా ఉంటుంది. అది వర్కింగ్ అలానే సేమ్ ఉంటుంది. అంటే సెలెక్షన్ది మాత్రమే ఏదైతే మనం సెలెక్ట్ చేసి ఉంటామో అదే ఫైనల్ వన్ అనమాట. ఆ బటన్స్ మీరు యూ కెన్ ఇక్కడ గ్రూప్ ఆఫ్ చెక్డ్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు నువ్వు మల్టిపుల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇక్కడ చెక్ బాక్సెస్ అనేవి యూనిక్ నేమ్స్తోనే మనము ఆ బాక్సెస్ ఐటమ్స్ అన్నీ రాసుకుంటాము. ఒకటి టిక్ మార్కు, ఒకటి ఇంటూ మార్కుతో. మీకు అన్చెక్డ్ వన్ వచ్చేసి ఎక్స్తో ఉంటుంది, చెక్డ్ వన్ వచ్చేసి ఎస్ టిక్ మార్క్తో ఉంటుంది అనమాట. అలా బాక్స్ చెక్డ్ వన్ వచ్చేసి క్లికింగ్ ఆర్ రిమూవింగ్ ద మార్క్ అనమాట. అలా వాల్యూ సెండ్ చేసిన తర్వాత వాల్యూని సెండ్ చేసి బ్రౌజర్ వెబ్ పేజ్ పైకి ఉండే వాల్యూస్ని అంతా మనం ఈ చెక్ బాక్సెస్కి సెలెక్టెడ్ ఐటమ్స్ని మాత్రమే మనము సెండ్ చేస్తాం, లేకుంటే అది ఎంటీ వాల్యూ లాగా కన్సిడర్ చేస్తుంది అనమాట. అలా చెక్ బాక్సెస్ని మనము రాసుకోవాలి అన్నప్పుడు ఈ ఫార్మాట్లోనే రాయాలన్నమాట. సో టు యాడ్ దట్ వన్ ఏది చెక్ బాక్స్ యొక్క వాల్యూని నువ్వు సెట్ చేసుకోవాలి అన్నప్పుడు, పేజ్లో లోడ్ చేసుకోవాలి అన్నప్పుడు యూ షుడ్ రైట్ ద సింటాక్స్. ఏం సింటాక్స్ రాస్తాము అంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్ నేమ్, చెక్ బాక్స్ వాల్యూ, చెక్ బాక్స్ చెక్డ్ అనేసి. లైక్ దట్ యూ షుడ్ రైట్ దట్ వన్. అలా రాసిన తర్వాత నీకు ఈ ఫార్మాట్లో డిజైన్ అనేది వస్తుంది. See here. సో లైక్ దిస్ ఈ డిజైన్లో మీకు వస్తుంది అనమాట. నెక్స్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్, నేమ్ యూజ్డ్ టు బి నేమ్డ్. ఇక్కడ రెఫరెన్స్ అనేవి ఇక్కడ ఎలిమెంట్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్ అనేది నేమ్ అనేది యూస్ చేస్తున్నాము. ఈ వాల్యూ అనేది మీరు ఏ వాల్యూ రిప్రజెంట్ చేయాలనుకుంటే అదే ఎలిమెంట్ చెక్డ్ వాల్యూ లాగా యూస్ చేసుకుంటాము. ఇక్కడ కూడా ఏమి మనము టెక్స్ట్ ఎంటర్ చేసేది ఏమి ఉండదన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినది మొత్తం HTML కోడ్ టెక్స్ట్ సరౌండెడ్ టు యువర్ HTML కోడ్తోనే సరౌండ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ వన్ డ్రాప్ డౌన్ అది ఎలా ఉంటుంది అంటే అది ఎలా రావాలంటే ఒక మెనూ. సో ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ నేను వెళ్ళి అక్కడికి బటన్ ఇది డ్రాప్ డౌన్ మెనూ లిస్ట్ రాసుకోవడానికి సెలెక్ట్ ద నేమ్, సెలెక్టెడ్ ఐటమ్, ఆప్షన్స్. ఫస్ట్ వన్ రెడ్, గ్రీన్, నేను ఎల్లో, రెడ్ గ్రీన్ బర్న్ చూపిస్తున్నాను అండి. మీన్స్ నేను ఆ విండోలో నేను వెళ్ళి క్లిక్ చేస్తానే రెడ్ కలరా గ్రీన్ కలరే అంతా ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కనిపిస్తుంది సెలెక్షన్లో. సో అక్కడ ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకునేటట్టుగా నేను డిజైన్ చేసుకున్నాను. అలా యు ఆర్ ఏబుల్ టు రైట్ దట్ వన్. సో ఒకవేళ అడిషనల్గా ఇంకొక మోర్ దాన్ అక్కడ నేను సైజ్ అనేది 1 ఐటమే విజిబుల్ అయ్యేటట్టుగా కూడా నేను డిఫాల్ట్ ఈజ్ 1 అని సెట్ చేసుకుంటా. మల్టిపుల్ వాల్యూస్ కావాలి అంటే మల్టిపుల్ సెలెక్షన్స్ కూడా నువ్వు ట్రూ అనేది ఇస్తే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని కూడా నువ్వు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అక్కడ మల్టిపుల్ ఆప్షన్కి ఫాల్స్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇట్ డజంట్ గెట్ వర్క్. సో మల్టిపుల్ ఆప్షన్కి ట్రూ పెడితేనే మోర్ దాన్ 1 ఐటమ్కి సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీరు అక్కడ మల్టిపుల్ ఐటమ్స్కి ఫాల్స్ అని ఇస్తే అట్ దట్ టైమ్ ఇట్ డజంట్ వర్క్ ఫర్ ద మల్టిపుల్ వాల్యూస్. సో లైక్ దట్ డ్రాప్ డౌన్ విండోని మనం రాసుకోవాలి, ఫామ్ పైన డిజైన్ చేసుకోవాలి అంటే ఈ సింటాక్స్ కంపల్సరీ రాయాలి మీరు. నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ దిస్ యూ వాంట్ టు డిజైన్, ఐ వాంట్ టు గివ్ వన్ హోంవర్క్ బై యూజింగ్ దీస్ ఆల్. సో ఇలా ఒక ఫామ్ని డిజైన్ చేయమంటున్నాను. ఎంటర్ యువర్ నేమ్ వెదర్ యువర్ మేల్ ఆర్ ఫీమేల్ అని. సో ఇలా ప్రోగ్రామింగ్ నువ్వు రాయడానికి ఐ వాజ్ డిజైన్డ్ యూ వన్ స్మాల్ ప్రోగ్రామ్ టు షో యూ ద అవుట్పుట్ ఇక్కడ. సో ఫామ్లో నేను ఐ వాజ్ గివెన్ దట్ మెథడ్
సో నువ్వు ఇచ్చిన డేటా అంతా బ్రౌజర్ పేజ్లో సర్వర్లో స్టోర్ అవుతుంది అని చెప్తున్నాను. సో ఫామ్స్లో 2 మెథడ్స్ని యూస్ చేస్తారు, గెట్ మెథడ్ అండ్ పోస్ట్ మెథడ్ అని. సో పోస్ట్ మెథడ్ అనేది ఏంటి అంటే you are able to post to your server or are able to send to the server. నీకు కావాలి అన్నప్పుడు గెట్ మెథడ్ అనేది యూస్ ఇక్కడ బ్రౌజర్ సర్వర్లో నుంచి బ్రౌజర్ రిక్వెస్ట్ చేసినప్పుడు వచ్చేది గెట్ మెథడ్ అనమాట. సో మోస్ట్లీ మనం ఇక్కడ నుంచి సబ్మిట్ నొక్కుతున్నాం కాబట్టి పోస్ట్ మెథడ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తారనమాట. ఈ మెథడ్లో కూడా ఫామ్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ అనేది పోస్ట్ యాక్షన్ అనేది యూస్ చేస్తున్నాను. సో పోస్ట్ మెథడ్ అనేది ఏంటి అంటే ఇక్కడ నుంచి నేను సర్వర్కి ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయడానికి. సో గెట్ మెథడ్ అండ్ పోస్ట్ మెథడ్ ఆర్ ద 2 మెథడ్స్. గెట్ మెథడ్లో వచ్చేసి నువ్వు యాక్షన్ రిసీవ్ బ్రౌజర్ పేజ్ నుంచి సర్వర్లో నుంచి నీకు క్లయింట్కి కావాలన్నప్పుడు యాక్సెస్ చేసుకోవడానికి గెట్ మెథడ్ అనేది యూస్ చేస్తున్నాము. సో లైక్ దట్ ఈ 2 మెథడ్స్ అనేవి మనము ఫామ్లో యూస్ చేస్తాము. Like that you have to be remember what are the actions that you are used, how to design a form and what are the elements. It's very important question for you all. So please try to read this question for final BSc people. You will get the output when you are executed. You will get that one. You have to enter name and select one of the radio button or optional button. I used to say this one. So you used to design this type of ఫామ్. ఇలా మనం బ్రౌజర్ పేజ్ని ఈ ఫామ్ ట్యాగ్స్ని యూస్ చేసుకుంటూ డిజైన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.